వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన దేశంలో రాజకీయాలంటేనే కులం మీద లేదా మతం మీద నడుస్తాయి. కుల మతాలను పక్కన పెట్టిన ఏ రాజకీయ నాయకుడు ఇంతవరకు లేడంటే అతిశయోక్తి కాదు. అలాంటి రాజకీయ నాయకులున్న మన దేశంలో కుల ప్రస్తావన తీసుకురాకుండా ఏ రాజకీయ నాయకుడైనా తన ఎలక్షన్ అఫిడవిట్ ను సమర్పించలేదు ఇంతవరకు. అలా కుల ప్రస్తావన తీసుకురాకుండా గెలవగలడా అంటే కష్టమనే చెప్పాలి. అలాంటి కష్టమైన పని మన పవన్ కళ్యాణ్ గారు చేసి చూపించారు. ఇంతకీ పవన్ కళ్యాణ్ చేసిన ఆ పనేంటో తెలియాలంటే ఈ వీడియోని మీరు చివరి వరకు చూడాల్సిందే. రాజకీయాలను సమూలంగా ప్రక్షాళన చేస్తానని చెప్పి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఎన్నికల బరిలోకి దిగిన పవన్ కళ్యాణ్ 2 అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేస్తున్నాడు. విశాఖ జిల్లా గాజువాక 1 కాగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం 2. అయితే అన్న చిరంజీవి బాటలోనే 2 స్థానాల బరిలో దిగుతూ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికరమైన అంశాలను ప్రస్తావించి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు. అయితే నామినేషన్ పత్రాల్లో పలు ఆసక్తికరమైన అంశాలను ప్రస్తావించి ఇప్పుడు ప్రస్తుత రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యారు. ఎన్నికల సంఘానికి ఇచ్చిన అఫిడవిట్ లో తన ఆస్తుల వివరాలతో పాటు వ్యక్తిగత వివరాలను కూడా పొందుపరిచారు. తన ఓటు విజయవాడ ఈస్ట్ శాసనసభ నియోజకవర్గంలో ఉందని ప్రస్తావించారు జనసేనాని. అఫిడవిట్ లో క్యాస్ట్ కాలంలో ఆసక్తికరంగా నాట్ అప్లికేబుల్ అని పవన్ కళ్యాణ్ రాశారు. తనది ఏ కులమో చెప్పడానికి పవన్ కళ్యాణ్ నిరాకరించారు. నామినేషన్ పత్రాలు సమర్పించే సమయంలో ఏ రాజకీయ నాయకుడన్నా ఎన్నికల అఫిడవిట్ లో తన కులాన్ని ప్రస్తావించాల్సి ఉంటుంది. సాధారణంగా రాజకీయ నేతలు తమ కులాన్ని ప్రస్తావిస్తుంటారు. కానీ దానికి భిన్నంగా పవన్ కళ్యాణ్ మాత్రం తన కులాన్ని ప్రస్తావించేందుకు నిరాకరించాడు. కుల మతాలకు అతీతం అంటున్న పవన్ కళ్యాణ్ తన కులాన్ని ప్రస్తావించకుండా కొత్త శకానికి ప్రారంభించారని అభిమానులు, పార్టీ నాయకులు చెప్పుకుంటున్నారు. ఎన్నికల అఫిడవిట్ లో తన కులాన్ని ప్రస్తావించకుండా కుల మతాలకు అతీతంగా రాజకీయాలు చేస్తామంటున్న పవన్ కళ్యాణ్ చెప్పింది నిజమని మీరు గనక అభిప్రాయపడితే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు గనక నచ్చితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయడం మాత్రం మరవకండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.